ఈరోజు నాకు మా చిన్న పాపకి ఒక పెద్ద గొడవ అయిపోయిందనమాట. అసలకే ఓపిక లేక శనివారం అయినా సరే పప్పు నానబెట్టుకోకుండా బయట నుంచి దోసపిండి తెప్పించుకున్నామనమాట. ఇడ్లీ అంటే దోసపిండి అనమాట. ఇది ఓపెన్ చేసామనుకోండి వెంటనే దోసలేసుకొని తినేయాలి. లేదనుకోండి పుల్ల రొడ్డయిపోతాయి అసలు. మామూలు పులుపు రాదసలు. ఇంకా దోసలు వేసుకుందాం కదా అని రెడీ అవుతుంటే మధ్యలో వచ్చిందనమాట మమ్మీ నేనేస్తాననేసి. గుడికెళ్ళొచ్చి నా కష్టాలు నేను పడుతున్నాను. ఏదో ఒకలా నెమ్మది దోసలు వేసుకుందాం కదా అనేసి. అసలుకి ఈ స్టవ్‌కి, ఈ ప్యాన్‌కి సెట్ అవ్వదు. పాత పొయ్యి మీద అలాగే దోసలేసినప్పుడు టప్ టప్ అని పగిలిపోయేది. నాకైతే చాలా భయం. ఇది మధ్యలో వచ్చి వేస్తానంటే గట్టిగా తిట్టాననమాట. ఇక భయపడింది. దోస చూడండి ఎంత బాగా వచ్చిందో కదా! కానీ తినడానికే బాగోదు. చూడడానికి చాలా బావుంటది. ఏస్తానని అయినా సరే సిగ్గు లేకుండా వచ్చి చూడండి ఎలా ఏసిందో మొత్తం ముక్కలు చేసింది తినడానికి పనికి రాకుండా. మామూలుగా అందంగా ఉంటేనే దోసలు తినలేము. పుల్లగుంటాయి. ఇంకా అష్టవంకర్లు ఉంటే అసలు తినలేమనమాట. పొరుగింటి పుల్లకూర నచ్చుతదన్నందుకు మా పిల్లలకి ఈ దోసలు బాగా నచ్చాయంట చూడండి. పప్పులో ముంచుకొని మరీ తినేస్తున్నారు. ఈ సాటర్డే డిన్నర్ అయితే చాలా సింపుల్‌గా చెండాలంగా ఇలాగ అయిందనమాట. థాంక్స్ ఫర్ వాచింగ్.